హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చింతపండు చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఆలుగడ్డ ఫ్రై కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మట్టి పాత్రలో వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నానబెట్టుకుని చింతపండు వేసుకున్నాను, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుని మరగపెట్టుకుంటే బాగుంటుందండి రసం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటే రసం చాలా టేస్ట్ ఉంటుంది. బెల్లం వద్దనుకునేటోళ్ళు మానేయచ్చు, మన ఇష్టం. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు చూస్తున్నాను, సరిపోయిందో లేదో. కొంచెం తక్కువైందండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు రసం మనకు రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టుకుని దీనికోసం తాలింపుకి చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడెక్కింది. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, వాము, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఈ పోపులన్నీ అందులో వేసుకుంటున్నాను. పోపులన్నీ ఒకసారి మనం మాడకుండా కలుపుకుందామండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే మనకి రసం టేస్ట్ ఉంటుంది, ఇంకా అరుగుతుంది కూడా. వర్షాకాలం వారానికి ఒకసారైనా రసం తినాలండి. పోపు కూడా వేగిపోయింది. ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే మిరియాల రసం అవుతుంది. నేను రసంలో వేసేసానండి పోపు అంతా. రసం రెడీ అయిపోయింది. రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆలుగడ్డ ఫ్రై తయారు చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. మనం ఆలుగడ్డ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ముక్కలన్నీ అందులో వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఫ్రైలు ఏదన్నా మన ఐరన్ కడాయిలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా ఐరన్ వాడితే కూడా మంచిది. మట్టి పాత్రలో చేసుకున్న వంటలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి మూత పెట్టిన మగ్గింది. ఇది కొంచెం పసుపు వేద్దాం ఇందులో. మనం ఆలుగడ్డ మంచిగా మగ్గినాకనే పసుపు వేయాలంటే ముందే వేస్తే సరిగా ఉడకదు. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం దీంట్లో కారం వేస్తున్నాను. ఇదంతా మంచిగా కారం వేసాను కాబట్టి ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకోకపోతే అంటుకుపోతుందండి కడాయికి. కలుపుకుంటూ ఉండాలి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసాను. మనకు కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, స్పైసీ కావాలనుకుంటే. కొంచెం సేపు మూత పెట్టానండి. ముక్కంతా మగ్గిపోయింది బాగా. మూత పెట్టుకోకుండా కూడా వండొచ్చు. మెత్తగా కావాలనుకుంటే మూత పెట్టుకోవాలి. క్రిస్పీ కావాలనుకుంటే మూత పెట్టుకోకూడదు. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను కడాయికి అంటుకోకుండా. ఎంతో రుచికరమైన ఆలుగడ్డ ఫ్రై ఇంకా రసం రెడీ అయిపోయింది.